రంగంలోకి దిగిన జగన్ కడప కార్పొరేషన్ వైసీపీ నుంచి చేజారకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. క్రిస్మస్ వేడుకలను సొంతూళ్లో జరుపుకోవడానికి 3 రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ ఆయన బెంగళూరు నుంచి ఇడుపలపాయకు చేరుకుంటారు. ఇడుపలపాయలో కడప కార్పొరేటర్లతో ఆయన సమావేశం కానున్నారు. ఇటీవల 7 వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. అంతకుముందే ఒక కార్పొరేటర్ టీడీపీలో చేరారు. టీడీపీ నుంచి ఒకే ఒక్క కార్పొరేటర్ గెలుపొందారు. దీంతో టీడీపీ బలం 9కి చేరింది. మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కడప కార్పొరేషన్ను టీడీపీ సొంతం చేసుకోవడం అంత సులువేం కాదు. అయినప్పటికీ కూటమి అధికారంలో ఉండడంతో ఆపరేషన్ ఆకర్ష్కు మరింత మంది గురయ్యే ప్రమాదం ఉందని వైసీపీ ఆందోళన చెందుతోంది. దీంతో కడప కార్పొరేటర్లతో జగనే స్వయంగా మాట్లాడి భవిష్యత్పై భరోసా కల్పించడానికి వారితో సమావేశం కానున్నారు. అయితే జగన్ మాటను ఎంతమంది గౌరవిస్తారనేదే ప్రశ్న. తాత్కాలికంగా జగన్ ఓదార్పు మాటలకు కార్పొరేటర్లు ఊకొట్టొచ్చు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త, వైఎస్ఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడైన శ్రీనివాసరెడ్డి కార్పొరేటర్లను రకరకాల అంశాలను తెరపైకి తెచ్చి భయపట్టొచ్చనే ప్రచారం జరుగుతోంది. బన్నీ వివాదంపై ఎవరూ మాట్లాడొద్దు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ విషయంపై కాంగ్రెస్ నేతలెవరూ మాట్లాడొద్దని సీఎం రేవంత్ ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. జాబ్ అప్లికేషన్ కు 18% జీఎస్టీ. అగ్నివీర్తో సహా ప్రతి ఉద్యోగ నియామక పరీక్షల దరఖాస్తులపై కేంద్రం 18% జీఎస్టీ విధిస్తోందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ గా జస్టిస్ రామసుబ్రమణియన్. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ బాధ్యతలు చేపట్టారు. ఈయన 5 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. బీసీలకు 34% రిజర్వేషన్లు. చంద్రబాబు నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.